ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తల కార్యాలు 14:14 నుంచి. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం కలిగిన మనుషులమే కదా. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని చెప్తున్నాము. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన జీవము గల దేవుని వైపు తిరగమనే కదా మేము ప్రకటించుచున్నాము. మేమేం చేయట్లేదు కదా. మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? ఎందుకు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారని పౌలు భక్తుడు బట్టలు చింపుకొని రోధిస్తున్నాడండి. ఆయన సువార్త చెప్పడానికి ఇంతలా బాధపడుతుంటే ప్రజలు మాత్రానికి అర్థం చేసుకోలేని వారై సౌలుని ఇబ్బంది పెడుతున్నారు. మనము నిజము దేవుని వైపు మార్చాలని మనం చూస్తుంటే అన్యులేమో ఏదో మతం మారుస్తున్నారు, మత మార్పిడి అని చెప్తున్నారు. అర్థం చేసుకునే మనసు కూడా వారికి లేదండి. వారిని దేవుడికే అర్పిద్దాము. ఇది ఈరోజు దేవుని వాక్యము. ఆమేన్.